నిజంగానే మీరు చెప్పినట్టు పోలీస్ అంటే వేస్ట్, నిజంగానే వేస్ట్. ఎందుకంటే ఎండైనా వానైనా పగలైనా రాత్రైనా పండగైనా కుటుంబ వేడుకైనా మేము మాత్రం రోడ్డుపైనే ఉండాలి. ఫ్యామిలీని వదిలి ఉండాలి, అమ్మా నాన్నలకు దూరంగా ఉండాలి, పిల్లల నవ్వును కూడా దూరం నుంచి చూడాలి. పైగా మాపై పెద్ద పెద్ద నిందలు. పోలీసులు అంటే లంచాలు తీసుకుంటారంట. హెల్మెట్ వేసుకోవన్నా, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అన్నా, తాగి బండి నడపద్దు అన్నా మీకు బాధనే, ట్రాఫిక్ రూల్స్ పాటించండి అన్నా మీకు బాధనే అంటారు. అలా చేస్తే యాక్సిడెంట్లు అవుతున్నాయంటే రోడ్లు సరిగా లేవని, దానివల్లే అవుతున్నాయని అంటారు. మరి మీరు ఎంతవరకు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు? మీరు హెల్మెట్ వేసుకొని ఎంతవరకు వెళ్తున్నారు బయటికి? సరే, రోడ్లు సరిగా లేవంటే అది రోడ్డుకు మాకు ఏమైనా సంబంధమా? అడగాల్సింది ఎవరు? మీరే కదా, ప్రశ్నించాల్సింది మీరు. ఎలక్షన్ టైంలో మాత్రం గట్టిగా అడగరు, ఎందుకంటే గట్టిగా అడిగితే ఓటుకు నోటు మనకు దక్కదు. నిజంగా చెప్పండి, లంచాలు అనే మ్యాటర్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది? మీ నుంచి కాదా? ఆఫీసుల చుట్టూ తిరగలేక డైరెక్ట్గా పైసలు ఇస్తే పని అయిపోతుందనే ఒకే ఒక్క ఉద్దేశంతో మీరే క్రియేట్ చేసుకుంటారు. ఎలా చేస్తామండి, ఎందుకంటే ఒకసారి తప్పు జరిగిన తర్వాత ఇంకోసారి తప్పు చేయడనే ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. మీరంతే, మీరు ఎప్పుడైతే మారుతారో మనం అందరం నిజంగా బాగుపడతాం. నువ్వు పడిపోతే మేమే లేపాలి, నువ్వు కొట్టుకుంటే మేమే ఆపాలి, మీరు ప్రమాదంలో పడితే మేమే ప్రాణాలు పెట్టి కాపాడాలి. అంతేకాదు, ప్రమాదం జరిగితే హాస్పిటల్ వరకు నీకు నయం అయ్యేంత వరకు మేమే దగ్గర నుండి చూసుకోవాలి. మీరు ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోతుంటే రాత్రంతా మేము వీధుల్లో డ్యూటీ చేయాలి. అయినా పర్లేదు, మాకు కావాల్సింది మీ నుంచి రెస్పెక్ట్ కాదు, చిన్నగా అండర్స్టాండింగ్, అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే యూనిఫామ్ వెనుక ఒక మనిషి గుండె ఉంది, దేశం కోసం కొట్టుకుంటున్న గుండె. జై హింద్.